పాలిట్రోపిక్ ప్రాసెస్ మీద ప్రాబ్లం ఇచ్చారు. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. If 5 kg of steam with a dryness fraction 0.9 expands polytropically. సో ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట అదే ప్రాసెస్ అనేది. According to the law, PV power 1.13 equals to constant from a pressure of 8 bar to 1.5 bar. Then determine final condition, work done, change in internal energy and heat transferred. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఇచ్చిన ఫస్ట్ సొల్యూషన్లో మన కండిషన్ ఏమి ఇచ్చాడో అది రాసుకోవాలి. సో పీవీ పవర్ 1.13 ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? సో 1.13 ఈజ్ ద పాలిట్రోపిక్ ఇండెక్స్. సో పాలిట్రోపిక్ ఇండెక్స్ మనం ఎంతో ఇండికేట్ చేస్తాం. సో ఎన్ ఈక్వల్స్ టు 1.13 ఇచ్చాడు. మాస్ ఆఫ్ ద స్టీమ్ ఎంత ఇచ్చాడు? 5 kg. సో మాస్ని మనం ఎంతో ఇండికేట్ చేస్తున్నాం. సో ఎమ్ ఈక్వల్స్ టు 5 kgs అండ్ డ్రైనెస్ ఫ్రాక్షన్. సో డ్రైనెస్ ఫ్రాక్షన్ని ఎక్స్తో ఇండికేట్ చేస్తాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు 0.9 డ్రై అండ్ ఫ్రమ్ ఏ ప్రెషర్ ఆఫ్ 8 bar to 1.5 bar. అంటే సో ఇది ఏంటంటే ఫస్ట్ ప్రెషర్ ఫస్ట్ కండిషన్లో ఉన్న. సో ప్రెషర్ డ్రాప్ అవుతుంది కదా ఇందులోని P1 నుంచి P2 వరకు. సో P1 వచ్చి 8 bar ఇచ్చారు, P2 ఈక్వల్స్ టు 1.5 bar. సో ఇదన్నమాట. సో దీని నుంచి మనం ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ కండిషన్ ఒకటి, వర్క్ డన్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ ట్రాన్స్ఫర్. సో ఇవి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే స్టీమ్ టేబుల్స్ బుక్ ఉండాలి. సో స్టీమ్ టేబుల్స్ బుక్ నుంచి సో ఈ 2 ప్రెజర్స్ దగ్గర మనం వేరియస్ వాల్యూస్ని అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ నేను తీసుకునే స్టీమ్ టేబుల్స్ బుక్ ఏంటి అంటే ఇది రేడియంట్ పబ్లిషర్స్ దీంట్లో ఉన్న స్టీమ్ టేబుల్స్ బుక్ తీసుకున్నాను. సో దీంట్లో మాయిలర్ చార్ట్ కూడా మనకు ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ప్రెషర్స్ 8 bar ఒకటి, 1.5 bar ఒకటి. సో ప్రెషర్ టేబుల్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనకి ఇండెక్స్లో ఇస్తారు. సో ఇదనమాట. సో మనకి వేరియస్ టేబుల్స్ ఉంటాయి. దీంట్లో మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే సాచురేటెడ్ వాటర్ అండ్ స్టీమ్ ప్రెషర్ టేబుల్స్ ఉంది కదా. సో ప్రెషర్ టేబుల్స్ తీసుకోవాలి. సో ఫ్రమ్ పేజ్ 12. సో డైరెక్ట్గా పేజ్ నెంబర్ 12 దగ్గరకు వెళ్ళి తీసుకున్నాం. సి ఇదన్నమాట. సో పేజ్ నెంబర్ 12 దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు అక్కడ తెలుస్తుంది సాచురేటెడ్ వాటర్ అండ్ స్టీమ్ ప్రెషర్ టేబుల్స్ అని ఇచ్చాడు. దీంట్లో మనకి ఇన్ని ప్రెషర్ కండిషన్స్ ఉన్నాయి, 2 కండిషన్స్ ఉన్నాయి, 8 bar ఒకటి, 1.5 bar. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 8 bar తీసుకుంటున్నాను. ఓకే, సో అట్ 8 bar. సో ఇదేంటి 1 కండిషన్ అంటే ప్రెషర్ P1 కదా, అన్నిటికి 1 అని పెట్టాలి. సో దీంట్లో చూడండి అబ్సల్యూట్ ప్రెషర్ ఇన్ బార్ అని ఉంటుంది. దీంట్లో మనం 8 ఎక్కడుందో అక్కడ వరకు మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదంతా ఏంటి 0.7 ఇక్కడ నుంచి ఉంది. సి 4 bar, 5 bar, 6 bar, 7. నా దిస్ ఈజ్ 8. సో ఇదనమాట 8 bar ప్రెషర్ దగ్గర మనం ఇప్పుడు వాల్యూస్ ఏం తీసుకోవాలి? టెంపరేచర్ తీసుకోవాలి. ఎంత ఉంది? 170.4. VF1 ఎంత ఉంది? VG1 ఎంత ఉంది? H1, HF1, HFG1, HG1. ఓకే, సో ఇంకా మనం తీసుకోవాల్సింది ఏంటంటే SF1 వాల్యూ తీసుకోవాలి. సో ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా మనం నోట్ చేసుకుంటున్నాం. 8కి ఎదురుగా ఉన్న వాల్యూస్ అనమాట. సో 8 bar దగ్గర వాల్యూస్ అన్నీ రాసుకున్నాం. టెంపరేచర్స్ ఇవేంటంటే HF1 ఇవన్నీ ఉన్నాయి కదా, HFG1 ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్ ఎంథాల్పీస్. ఎస్తో ఇండికేట్ చేసినవి ఏంటంటే స్పెసిఫిక్ ఎంట్రోపీస్. సో సిమిలర్లీ అట్ ప్రెషర్ టు 1.5 bar దగ్గర కూడా వాల్యూస్ మనం నోట్ చేసుకోవాలి. సో ఈ ప్రెషర్లో 1.5 bar ఇచ్చాడు. సో ఇదనమాట 1.5. సో 1.5 దగ్గర ఉన్న వాల్యూస్ కూడా నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ నెంబర్స్ మాత్రం ఇచ్చాడు. వీటి యూనిట్స్ ఏంటంటే మనకి ముందు ఉంటుంది. సో ఒకవేళ యూనిట్స్లో ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే ఇక్కడ 2.5016 kJ/kg. స్పెసిఫిక్ వాల్యూమ్కి వచ్చేటప్పటికి m3/kg. స్పెసిఫిక్ ఎంట్రోపీకి kJ/kg Kelvin. సో ఇవన్నమాట. సో ఇక్కడ వన్స్ మనం ఇలా వాల్యూస్ అనేవి అక్కడ నుంచి స్టీమ్ టేబుల్స్ బుక్ నుంచి తీసుకున్న తర్వాత మనకి ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో పాలిట్రోపిక్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి సో ఫర్ పాలిట్రోపిక్ ప్రాసెస్ మనకి ఫార్ములా తెలుసు ఏంటి? PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కదా మనకి ఇచ్చాడు. సో దాన్ని బట్టి P1 V1 పవర్ n ఈక్వల్స్ టు P2. ఇది ఒకవేళ డౌట్ ఉంటే నేను ఆల్రెడీ ముందు ఒక పాలిట్రోపిక్ ప్రాసెస్ అని ఒక వీడియో పెట్టాను. సో దాంట్లో చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది.
సో దీని నుంచి మనం x2 ఫైండ్ అవుట్ చేయాలి. x2 ఫైండ్ అవుట్ చేయడానికి x2 ఈక్వల్స్ టు P1/P2 పవర్ 1/n ఇంటూ V1/Vg2. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్రెషర్ P1 ఎంత ఇచ్చాడు, ఇనీషియల్ ప్రెషర్ 8 bar, 8 P2 వచ్చి 1.5 ఇంటూ 1 పాలిట్రాపిక్ ఇండెక్స్ n ఎంత 1.13 ఇంటూ V1/Vg2. సో ఇప్పుడు మనం ఏంటి, V1 అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం, V1 అండ్ ఈ V1 వాల్యూ తెలియాలి అంటే మనకు ఆల్రెడీ T1 వచ్చింది అంత 170.4. సో అగైన్ స్టీమ్ టేబుల్స్ బుక్లో టెంపరేచర్ టేబుల్స్ ఉన్నాయి కదా. సో టెంపరేచర్ టేబుల్స్ దగ్గరికి వెళ్ళి, సో ఈ టెంపరేచర్ ఫస్ట్ వన్ టెంపరేచర్ అనమాట. సో దీంట్లో 170.4 అంటే 170 టెంపరేచర్ ఎక్కడుందో చూసి, ఇక్కడ ఉంది 170. సో ఈ 170 దగ్గర ఈ Vg1 వాల్యూ ఎంత ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు V1 అనమాట. సో ఇక్కడ 170 దగ్గర V1 ఎంత ఉంది, 0.24255. సో ఆ టెంపరేచర్ ఇక్కడ మనం రాసుకుంటాం. సో ఇక్కడ V1 ఈక్వల్స్ టు 0.2 అట్ 170 కదా, 0.24255. సో ఇదన్నమాట. సో మీటర్ క్యూబ్ పర్ కేజీ. సో అది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 0.24255 బై Vg2. సో Vg2 అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది అంతా 1.1590. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటి, x2 డ్రైనేజ్ ఫ్రాక్షన్ అంతా వస్తుంది. ఓకే, ఫస్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైనల్ కండిషన్ ఫైండ్ అవుట్ చేయమని. సో ఫైనల్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ స్టేజ్ దగ్గర ఉన్న డ్రైనేజ్ ఫ్రాక్షనే మనం ఫైనల్ కండిషన్ అంటాం. సో దిస్ ఈజ్ x2 డ్రైనేజ్ ఫ్రాక్షన్కి వచ్చేటప్పటికి మనకి యూనిట్స్ ఏమి ఉండవు. సో ఇదన్నమాట మన ఆన్సర్ అవుతుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ. సెకండ్ వన్ ఏమడిగాడు, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో వర్క్ డన్కి వచ్చేటప్పటికి మనకి ఫార్ములా ఉంది, వర్క్ డన్ ఈక్వల్స్ టు, దీన్ని Wతో ఇండికేట్ చేస్తున్నాం, P1V1 మైనస్ P2 ఇంటూ x2 Vg2 బై n-1. సో ఇక్కడ P1 అంటే ప్రెషర్ ఎంత ఇచ్చాడు, 8 bar, 8 ఇంటూ V1 ఇప్పుడు మనకు వచ్చింది 0.24255. సో ఇది P1V1 మైనస్ P2 అంటే సెకండ్ ప్రెషర్ ఎంత 1.5 bar, 1.5 ఇంటూ x2 మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఆ వాల్యూ వేయాలి, ఇంటూ Vg2 అంటే ఇందాక వేసాం 1.1590 డివైడెడ్ బై n అంటే పాలిట్రాపిక్ ఇండెక్స్ ఎంత వేసుకున్నాను 1.13 కదా, 1.13 మైనస్ 1. సో ఇది చేస్తే మనకి వర్క్ డన్ వస్తుంది. వర్క్ డన్ అనేది కిలోజౌల్ పర్ కేజీలో చెప్తాం. సో కిలోజౌల్ పర్ కేజీ ఇది వర్క్ డన్. సో మనకి టోటల్ వర్క్ డన్ కావాలి అంటే ఏంటంటే 2 స్టేజెస్ కదా, సో ఇంటూ 2 చేస్తాం అనమాట దీన్ని. ఓకే, సో ఇది టోటల్ వర్క్ డన్ రావాలి అంటే ఇంటూ 2 చేయాలి. సో పర్ కేజీకి మనకి ఇక్కడ ఎంత చేశారు, పర్ 5 kgs ఆఫ్ స్టీమ్ కదా ఇచ్చాడు, సో ఇంటూ 5 చేస్తాం. సో ఇది నార్మల్ వర్క్ డన్. సో టోటల్ వర్క్ డన్ కావాలి అంటే, సో ఇవి వచ్చిన ఆన్సర్ ఉంటాయి చూసారా, దట్ వర్క్ డన్ ఇంటూ ఎన్ని కేజెస్, ఇది పర్ కేజీకి. సో పర్ 5 kgsకి మనం చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో దాన్ని కిలో జౌల్స్లో ఇండికేట్ చేస్తాం. సో ఇది వర్క్ డన్కి వచ్చేటప్పుడు. థర్డ్ వన్ ఏముంది, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఉంది. ఓకే, m ఇంటూ U2 మైనస్ U1. సో మనకి U2 తెలియాలి, U1 తెలియాలి. సో ఇది తెలియాలంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఉంది కదా, Q ఈక్వల్స్ టు U2 మైనస్ U1 ప్లస్ వర్క్ డన్. సో ఇక్కడ U1కి U2కి ఇండివిజువల్ ఫార్ములాస్ ఉంటాయి. U1 ఈక్వల్స్ టు H1 మైనస్ 10 square P1V1, H2 ఈక్వల్స్ టు U2 ఈక్వల్స్ టు H2 మైనస్ 10 square P2 ఇంటూ x2 Vg2. సో U1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. U1 ఈక్వల్స్ టు H1 ఎంత ఇందులోని H1 వాల్యూ వచ్చేటప్పటికి ఇందాక మనం అటు టెంపరేచర్ 170 దగ్గర తీసుకున్నామా, సో మళ్ళీ వెళ్ళాలి.
టెంపరేచర్ టేబుల్స్లోకి వెళ్ళి అట్ 170 టెంపరేచర్ దగ్గర HF1 ఎంత ఉంది? 741.1 ఉంది. ఓకే, అలాగే సెకండ్ టెంపరేచర్ 111.4 ఉంది. సో 111 మనకి ఇక్కడ ఉంది. సో 111 ఉండదు, 112కి దగ్గర కదా. సో దీనికి ఎదురుగా HF వాల్యూ ఎంత ఉంది? సో అంటే 469.8 ఉంది. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. H1 అంటే ఇది, H2 ఇది చేస్తున్నాను. సో ఇక్కడ H1 మనకి ఎంత ఉంది? 170 దగ్గర వచ్చేటప్పటికి H1 719.1 ఉంది. సో ఇదన్నమాట. -10² ఇంటూ P1 ఎంత? 8 బార్. V1 అంటే 0.24, 8 బార్ ఇంటూ 0.24255. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి U1 వస్తుంది. సిమిలర్లీ U2 తీసుకుంటాం. U2 మైనస్ U1 ప్లస్ దానికి ముందు చేసిన టోటల్ వర్క్ డన్ ఉంది కదా, టోటల్ వర్క్ డన్ కనుక సమ్మేషన్ చేస్తామనుకోండి. సో మనకి ఏంటి? Q మనకి లాస్ట్లో ఫైండ్ అవుట్ చేయవలసింది అదే, హీట్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేయండి. హీట్ ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే M ఇంటూ U2 మైనస్ U1 కదా. M ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? మనకి క్వశ్చన్లో ఇచ్చాడు మాస్ ఆఫ్ ద స్టీమ్ ఎంత ఇచ్చాడు? 5 kg. సో 5 ఇంటూ U2 వాల్యూ వస్తుంది మనకి, ఇక U1 వాల్యూ ఇక్కడ వస్తుంది. U1 U2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది. దానికి యూనిట్స్ వచ్చి కిలోజౌల్స్. హీట్ ట్రాన్స్ఫర్కి వచ్చేటప్పటికి దానికి యూనిట్స్ kilojoules. So this is the way to solve a problem from polytropic process.